గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మ మీరా? సారీ అమ్మా, మీరనుకోలేదు. ఏంటి ఖాళీ దొరికినప్పుడల్లా రామకోటిలా ఏదో రాస్తూనే ఉంటావు, నేను వచ్చేసరికి దాచేస్తావు. ఏంటది? అబ్బే ఏం లేదమ్మగారు. చూపించమంటుంటే ముగ్గులు అమ్మగారు, పిచ్చి ముగ్గులు. అవి పిచ్చి ముగ్గులంటే నీల బంగారంలా ఉన్నాయి. నీకో విషయం తెలుసా? అందంగా ముగ్గులు వేసే వాళ్ళకి అందమైన మొగుడొస్తాడంట. పోండి అమ్మగారు, నన్నెవరు చేసుకుంటారు? నీకేం తక్కువే, కో అంటే కోటి మంది వస్తారు. ఏంటి అది? కో అంటే కోటి మంది వస్తారన్నారుగా, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఏ నీకు అల్లరి ఎక్కువైపోయిందే. అవును, ఈ ముగ్గురు మరాఠీలేరి కనిపించడం లేదు. ఈవేళ వైకుంఠ ఏకాదశి కదమ్మా, గుళ్ళో దద్దోజనం పులిహార తినడానికి తెల్లవారుజామునే లొట్టలేసుకుంటూ వెళ్ళిపోయారు. పనులన్నీ నీ మీద వదిలిపెట్టి టింగురంగా అంటే తెల్లారక ముందే బయలుదేరిపోయారా? ఆహా, కాగపతి అమృతము పడయగా బుగ బుగమని పొంగి చుక్క భూస్థలి పడగన్. ఒక చెట్టై పుట్టెన్, ఒక తాగని వాడు దున్నపోతై పుట్టున్. చెట్లకి నీళ్లు పెడతానని ఇదా నేను చేస్తున్న పని. నువ్వా? ఓ నీ అసాధ్యం కూలా, బంగారులోని సిగరెట్ నేలపాలైంది కదే, మీ అత్తయ్య అనుకుని గుండె అయిపోయినంత పని అయింది. అది ఆకూడదనే కదా డాక్టర్లు సిగరెట్లు కాల్చొద్దని చెప్పారు. నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అత్తయ్యతో చెప్తాను. అత్తయ్య, అత్తయ్య. ఇదిగో మోహన, నువ్వు ఇలా బ్లాక్ మెయిల్ చేసావంటే మా అబ్బాయి నీకు ఇచ్చి పెళ్లి చేయనంతే. పోయి మీ అబ్బాయిని ఎవరు చేసుకుంటారు? అతను కూడా నీలాగే పొట్టి బుడంకల్లా ఉంటాడు. అత్తయ్య, మోహన మోహన అత్తయ్య. నేను సిగరెట్ కలిసాన్ని దాన్ని తెలిస్తే నా ఫుడ్ బెడ్ అన్ని కట్టు వస్తు పెడుతుంది. అతనితో చెప్పకే. సరే చెప్పలే. ఒట్టు ఒట్టు. మోహనా, ఏంటే పిలిచావు? ఏం లేదే, మన అబ్బాయి కోసం ఇప్పటి నుంచే గోడలు దొక్కడం ప్రయత్నిస్తోంది నీ కోడలు. దానికి తొందరేం లేదు, వాడు రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నానంటే. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? కనపట్టలే, చెట్లకు నీళ్లు పోస్తున్నాను. మావయ్య సిగరెట్ కాల్చలేదు అత్తయ్య. ఆ విషయం అది అడిగినప్పుడు నువ్వే కదా కాల్చలేదని చెప్పాను. చెప్పమంటే ఏమండి, సిగరెట్ తాగుతున్నారా? నీ మీద ఒట్టు. అయితే ఇదేంటి? అంటే అత్తయ్య చచ్చిపోవాలని ఒట్టేశావు? ఎందుకు దాని మీద అలా అరుస్తారు? అది ఇప్పుడేం తప్పందని చూడండి. ఈ రోజు నుంచి మీకు ఫుడ్ బెడ్ అన్ని కట్టు. కొంప ముంచావు కదా కొడల పిల్ల. చెప్తా, నీ పని తర్వాత చెప్తా. అత్తయ్య, కృష్ణమూర్తి ఏమైనా ఉత్తరం రాశాడా? రాశాడమ్మా, 10 రోజుల్లో వచ్చేస్తున్నాడంట. నిన్ను అడిగానని చెప్పమన్నాడు. వాడు వచ్చాడనుకో, ఒక్క క్షణం కూడా కుదురుగా ఒక చోట ఉండడు. జోకులేస్తాడు, నవ్విస్తాడు, మ్యాజిక్లు చేస్తాడు. అబ్బో, వాడు ఉన్నంతసేపు సందడే సందడి. ఉట్టి మాయలుడు అనుకో. ఏంట్రా కేకలు? ఇక్కడున్నావా అక్క? నీకోసం బెడ్రూమ్ అంతా కలిదిరిగి వస్తున్నాను అక్క. అక్క, నువ్వు బాత్రూమ్ లో జారి పడిపోయావని తెలిసి నా గుండె పొట్టలోకి జారిపోయింది అక్క. అది మళ్ళీ మామూలు చోట్లోకి రావడానికి 4 రోజులు పట్టింది. వెంటనే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాను, కానీ గురువు దగ్గరికి, దైవం దగ్గరికి, దైవం లాంటి నీ దగ్గరికి ఒట్టి చేతితో రాకూడదు కదా. అందుకే పట్నం వెళ్ళి 4 రోజులు రాత్రుల్లో పగళ్ళు కష్టపడి క్షతక్కి ఆ డబ్బులతో ఈ కమలాలో యాపిల్స్ కొనుక్కొచ్చానక్క. వాళ్ళు పెట్టమంటావా? వద్దు, అక్కడ పెట్టు. అక్క, ఎప్పుడు కలకలా తిరిగి నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అక్క. ఏడ్చేయమంటావా? వద్దులే. వద్దా? అయితే మానేస్తానులే. ఏడిస్తే మళ్ళీ నువ్వు ఏడుస్తావు కదా, అందుకని. ఏంట్రా నన్ను ఇలా హింసిస్తున్నావు? నువ్వు వచ్చిన పని ఏంటో కానిచ్చి వెళ్ళొచ్చుగా. పనేంటక్క? ఈ టైంకి వచ్చావంటే టిఫిన్ కోసమే కదా. వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేటప్పుడు కనిపించు, డబ్బులు ఇస్తాను. అక్క, నువ్వు దేవతావు అక్క. అందరూ మనుషుల్ని చదువుతారు, కానీ నువ్వు మనసుల్ని చదువుతావు. నా మనసులో ఉన్న మాట ఇట్టే చెప్పేసావు, చూసావా? టిఫిన్ చేసి వస్తానక్క. అక్క, ఏంట్రా నువ్వు దగ్గరికి వస్తే ఏదో ఒక వాసన వస్తుంది. అక్క, నేను 4 రోజులు రిక్షా తొక్కాను కదా, జుట్టు అంతా దుమ్మట్టేసింది అనమాట. మరి నీ దగ్గరికి అలా రాకూడదు కదా, అందుకని కుంకుడికాయ పులుసు వేసుకుని శుభ్రంగా స్నానం చేసి వచ్చాను. అది పులిసిన వాసన, చిచి పులుసు వాసన. వస్తానక్క. ఏంటి బాబా, ఏమో కుట్టుకు కుట్టుకుమని తాగుతున్నావు? వృద్ధయోగి అని దివ్య ఔషధం మోహన్ మేకిన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దగ్గరకు నాకు తగ్గొస్తుంది. జరిగిపోయి ఆడవాళ్ళు తాకూడదు, కొంత ములిగిపోద్ది. నీ స్పెషల్ గా నేను తెచ్చి పెడతానులే. ఇదిగా గిచ్చాను.
పెసరట్లు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఇంకోటి వేయనా? నీ ఇష్టం వచ్చిన నేర్చుకోమా, నేను తిని పెడతాను. రేడియో బావా, ఆ, రేడియో బావా, రేడియో బావా. ఏదైనా వార్తలు ఉంటుందా? చెప్పు బావా. వార్తలు చెప్పనా? కాకినాడ నుంచి మద్రాసు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ సామర్లకోట స్టేషన్ దగ్గర గేట్ మ్యాన్ గేట్ వేయటం మర్చిపోతే రోడ్డు గడ్డం పడి వెళ్ళిపోయి కాలంలో దిగిపోయింది. తర్వాత తర్వాత ఏమన్నా మనుషులు చేపల పైకి తెలిపారు. దాదాపుగా 50-60 మంది ఉంటారు. ఇప్పుడు చెప్తాను గరం మసాలా వార్త. కట్టుకోండి. చెవిటి గంగరాజు గడి పెళ్ళం కుంటింకడతో లేచిపోయింది. చూసారా ఎంత రియాక్ట్ అయ్యారో? తర్వాత తర్వాత ఉంది. కాకినాడ పక్కన జగన్నాథపురంలో కాపురం పెట్టారు. దాని మొగుడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఎడంకాలు పట్టుకుని ఏమే నాతో వచ్చేవే అని బతిమాలాడు. మగతనంలో మగాడుతూనే కాపురం చేయండి రా వరా అని అదే కాలుతో పట్టుకుంటానండి. పోరంటే గట్లుండాలే బావా. అదే మరి మొగుడు సుఖ పెట్టకపోతే ఏ ఆడుకోతారని ఏడు చూస్తుంది ఏంటి? నువ్వు ఏ తంత్రం తెలుస్తుంది కానీ ఏ తంత్రం తెలుస్తలేదు. అప్పుడు నాకు 16 ఏళ్ళు. కొరివి దెయ్యం సినిమా చూసి అర్ధరాత్రి ఒంటరిగా నడిచొస్తున్నాను. పొసిని తల్లి 16 ఏళ్ల వయసులో అర్ధరాత్రి చీకట్ల ఒక్కదాని నడుచొస్తున్నావంటే నీది చాలా పెద్ద కలేజా. మరి ఏమనుకున్నావు? మీ దైనాలు కళాజాలు ఆనక మాట్లాడుకుందరు కానీ తర్వాత ఏడు తగ్గిందే చెప్పే. ఏంటది? నక్కలు అమ్మో ప్రాణాలు పైకి ఎగిసిపోయినాయి. అయినా నా కాడికి ఎందుకు వచ్చినదే? పక్కనే మా ఊరి శ్మశానం. అక్కడ నక్కలు శవాన్ని పీక్కు తింటున్నాయి. కచక్, కచక్, కచక్. ఈదురు గాలి. నేను మెల్లగా 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 చింత చెట్టు కిందకి వచ్చాను. గుండెలు అయిపోయినాయే. ఆ కేక నాది కాదు, చెట్టు మీద కురివి దెయ్యాన్ని. దాని తల్లోంచి మంటలు, చెవులోంచి మంటలు, నోట్లోంచి మంటలు. ఇంకేమను చూస్తలేవా మంటలు? చెప్పేది విను. అవును, నీ పేరు దానికి ఎలా తెలుసు? ఆ ఊర్లో అందరికీ తెలుసు, దానికి మాత్రం తెలియదు. అయ్యో నీ తల్లి నీ మైసమ్మని బుగలు పట్టిస్తావే. ఒకవేళ నిజంగానే దైవం వచ్చేసినదేటో. నువ్వు వెళ్ళి తలుపు తీవా. నాకు తీను. ఇప్పుడే నువ్వు పెద్ద ధైర్యవంతురాలని చెప్పినావు. అబ్బా అప్పుడు వయసులో ఉన్నాను, ఇప్పుడు వయసు పోయింది, ధైర్యం పోయింది. ఏం చేస్తున్నారే? ఎవరు తలుపు కొడుతున్నారు చూడండి. చూస్తున్నాం చూస్తున్నాం. ముగ్గురం తర్వాత తెరుద్దాం. లేవుండ్రి, నీకంత శ్రమ వద్దులే, నేను వెళ్ళి తీస్తాను. వస్తే అసలే నువ్వు వయసులో ఉన్న వెళ్ళొస్తే. నా వెనక ఈ ముగ్గురు రాక్షసులుండగా ఆ దయ్యం నన్నేం చేస్తుంది?